వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఇందువదన వీళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, భైరవా, నేనొక్కదాన్నే చనిపోను. నా సంతోషాన్ని, నా ప్రేమని, నేను కన్న కోటి కలల్ని కళ్ళలుగా మార్చేసిన, కాల రాసేసిన వీళ్ళందరినీ కూడా నాతో పాటే తీసుకుపోతాను. ఇప్పుడే ఈ ఇల్లు శ్మశానంలా మారిపోతుంది భైరవా అని ఒక్కసారి పైకి ఎగిరి అన్ని దిక్కులకు వ్యాపించి విరబూసుకున్న జుట్టుతో మురారి వాళ్ళ గది దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తుంది. వాళ్ళ గది తలుపు ఒక్కసారే భళ్ళుమని తెరుచుకుంటుంది. ఆ శబ్దానికి వాళ్ళందరూ కూడా అదిరిపడి లేస్తారు. శారదకి మెలకువ రావడమే ఏం జరుగుతుందో అర్థమైపోయింది. మిగిలిన వాళ్ళకే కాస్త అయోమయంగా ఉంది. అలా అయోమయంగా కళ్ళు నులుముకుంటూ వాళ్ళ గుమ్మం దగ్గర ఉన్న ఇందువదన భీకర రూపాన్ని చూస్తారు. ఒక్కసారే మాధురి కూడా హడలిపోయి పెద్దగా అరుస్తూ మురారిని పట్టేసుకుంటుంది. శారద కూడా జడిసిపోతూ మురారి దగ్గరకు పరిగెడుతుంది. ఇక పరశురామైతే ఆ ఆకారాన్ని అలానే చూస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వీళ్ళ ముగ్గురి దగ్గరకు చేరుకుంటారు. భయం నింపుకున్న కళ్ళతో మురారి ఇందువదన వైపే చూస్తూ, ఏంటది అని విస్మయంగా అడుగుతాడు. కళ్ళ ముందు దెయ్యం అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఏంటని అడుగుతావేంట్రా వెర్రిముద్దా? దెయ్యంరా, దెయ్యం అని ఒక్క క్షణం కూడా ఆగకుండా ఏడుస్తూ చెబుతుంది శారద. దెయ్యమా? భయపడుతుంది మాధురి. అవునే దిక్కుమాలిందానా, మంచి కొంప కొనుక్కోవడం మానేసి ఈ దెయ్యాల కొంప కొనుక్కున్నారు అంటుంది శారద. అత్తయ్య, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడకండి కోపంగా అంటుంది మాధురి. మాట్లాడడం ఏంటే ముచ్చుమొకందానా, మా కుటుంబాన్నంతా కట్టగట్టి తీసుకొచ్చి ఈ దెయ్యం కొంపలో పడేసావు కదే అత్తయ్య అని తప్ప ఇంకొక మాట ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది మాధురి. ఇంతలో చాలా భయంకరంగా కనిపిస్తున్న ఇందువదన ఆకారాన్ని చూస్తున్న మురారి, ఆపుతారా మీ గొడవ అంటాడు కోపంగా. ఒక పక్క కళ్ళ ముందు అంత వికృతంగా ఒక ఆకారం కనిపిస్తుంటే దాని గురించి భయపడకుండా మీరిద్దరూ ఇంకా కొట్టుకుంటున్నారంటే మీరే నిజమైన అత్త కోడళ్ళు. మీకు నమస్కారం, నోరు మూసుకోవే అంటారు పరశురాం కూడా దీనంగా శారద వైపు చూస్తూ. ఇంతలో మీనాక్షి, త్రిపుర, విశ్వనాథ్లు కింద పైన పడుతూ లేస్తూ పార్దు దగ్గరకు వెళ్ళిపోయి, పార్దు, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వెందుకు ఇలా ఉండిపోయావు? పార్దుని అక్కడి నుండి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో కింద నుంచి చందు గట్టిగా, అమ్మా, మీనాక్షమ్మా, పార్దు బాబుని అక్కడే వదిలేసి మీరు ముగ్గురు తొందరగా దేవుడి గదిలోకి వచ్చేయండి. అక్కడే ఉంటే ఆ దెయ్యం మిమ్మల్ని కూడా బతకనివ్వదు. కనీసం మీ ప్రాణాలైనా కాపాడుకోండి అమ్మా అని పెద్దగా అరుస్తున్నాడు. లక్ష్మి కూడా బిగ్గరగా, వచ్చేయండి అమ్మా, త్రిపురమ్మ తొందరగా వచ్చేయండి అని పెద్దగా అరుస్తుంది. త్రిపుర, ఆ దెయ్యం ఇక్కడికి వచ్చేలోపు కనీసం మీరు ముగ్గురైనా ప్రాణాలు కాపాడుకోండి. తొందరగా దేవుడి గదిలోకి వెళ్ళిపోండి. నా మాట వినండి. త్రిపుర, అమ్మ వాళ్ళని తీసుకుపో. మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని ప్రాధేయపడతాడు పార్దు కూడా. నిన్ను మాధురిని వదిలేసి ఎలా వెళ్ళగలనరా అని విశ్వనాథ్ కూడా ఏడుస్తూ చెప్పేసరికి, నాన్న అర్థం చేసుకోండి, మా గురించి ఆలోచించద్దు అని పార్దు అంటుండగా ఇందువదన మురారి వాళ్ళ గది ముందే గాల్లో తేలుతూ, రాజమాత, రాజమాత అని గంభీరంగా పిలుస్తుంది. ఒక్కసారే శారద గుండె గుబేలుమంది. ముగ్గురు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని వెనక్కి వెనక్కి ఒదిగిపోతున్నారు. రాజమాత, మీ శయన మందిరం విడిచి బయటకు వస్తారా, లేక నన్నే లోపలికి ప్రవేశించమంటారా అని నోటిని పెద్దగా తెరిచి బిగ్గరగా అరుస్తుంది. ఎవరినే రాజమాత అని పిలుస్తుంది అని వణికిపోతూ అంటారు పరశురాం. నన్నేనండి
అని ఏడవడం మొదలుపెట్టింది శారద. నిన్నా అని నోరెళ్ళబెడతారు పరశురాం. నిన్నలా పిలవడమేంటమ్మా? ఆశ్చర్యంగా అడుగుతాడు మురారి కూడా. మాధురి పరశురాంలు కూడా నివ్వెరపోయి చూస్తున్నారు. అవును మురారి, ఆ దెయ్యం నన్ను దాని అత్తగారు అనుకుంటుంది. అది ఈరోజు నన్ను బతకనివ్వదు అని శారద ఏడుస్తుంటే పరశురాం మాత్రం పంటిని బిగించి, నువ్విచ్చే బిల్డప్స్కి నిన్ను రాజమాత అనుకోవడంలో తప్పులేదు. ఇన్నాళ్ళు అందరూ నిన్ను మహారాణిలా చూడట్లేదని తెగ బాధపడిపోయేదానివి కదా. ఆ దెయ్యం రాజమాత హోదా ఇచ్చింది, పిలుస్తుందిగా, వెళ్ళు అంటూ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న కోపాన్ని కక్కేస్తున్నారు పరశురాం. అంటే మీరందరూ ఒక్కటైపోయి నన్ను చంపేయాలని చూస్తున్నారా? దేవకి, రాజమాత అని చెప్పుకుని పిలవబడుతున్న ఆ పాపిష్టి మాతను బయటకు పంపు అని మళ్ళీ ఆ గుమ్మం ముందే అటూ ఇటూ ఎగురుతుంది ఇందువదన. మధ్యలో ఈ దేవకి ఎవరండి? నేనేనంటారా? వణికిపోతూ అంటుంది మాధురి. వెంటనే శారద మనసులో, అసలే ఇది ఎప్పుడు నన్ను వదిలించుకుందామా, నా పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూస్తుంది. అవకాశం దొరికింది కదా అని బయటకు గెంటేస్తుందేమో అని ఇంకా జడిసిపోతుంది. ఇంతలో పార్థు నెమ్మదిగా, నాన్న, ఆ దెయ్యం వాళ్ళ దగ్గర ఉండగానే మీరు తప్పించుకోవాలి. అక్క వాళ్ళని నేను ఏదో ఒకటి చేసి కాపాడుతాను. నన్ను నమ్మండి నాన్న. తొందరగా అమ్మని త్రిపురను తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళిపోండి. వెళ్ళండి నాన్న, తొందరగా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు, వెళ్ళండి అని గుసగుసలాడేసరికి విశ్వనాథ్ కూడా త్రిపురను మీనాక్షిని కాపాడాలన్న ఉద్దేశ్యంతో, అవును, పార్థు ఏదో విధంగా బయటపడతాడు, ముందు మీరు పదండి అని గబుక్కున ఒక చేత్తో త్రిపుర చేయిని, ఇంకో చేత్తో మీనాక్షి చేయిని పట్టుకుని ఆ ఇందువదనకు అనుమానం రాకుండా నెమ్మదిగా మెట్లు దిగుతున్నాడు. ఇప్పుడు పార్థు కాస్త ఊపిరి పీల్చుకుని వెళుతున్న వాళ్ల వైపు, ఇటు ఇందువదన వైపు బెదిరిపోయి చూస్తున్నాడు. వాళ్ళు నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగుతూ ఉన్నారు. ఇంతలో, దేవకి, నేను చెప్పింది అర్థం కాలేదా? ఇది రాణి ఇందువదన ఆజ్ఞ. ఆ పాపిష్టి మాతను బయటకు నెట్టు అని మళ్ళీ కోపంగా అనేసరికి శారద హడలిపోతూ, మాధురి, నన్ను పంపొద్దే, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకెప్పుడు నిన్నేమీ అనను అని దీనంగా అడిగేసరికి, ఎలా పంపుతానత్తయ్య? అసలు ఎందుకు పంపుతాను? నేనేమి మీకులా సైకోని కాదు. నా సంతోషం కోసం ఎదుటివారిని బలి చేయను. మీరు ఇక్కడే మా వెనకే ఉండండి, ఏం జరిగితే అదే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేస్తుంది మాధురి. దేవకి, నువ్వు కూడా వాళ్ళ పక్షానే చేరిపోయావన్నమాట. ఇక్కడ నా అన్న వాళ్ళు ఎవరూ లేరని నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. మురారి, నాకు భయమేస్తుంది అని ఏడుస్తుంది మాధురి. ఏం చేస్తాం మాధురి, దాన్ని ఎదిరించే శక్తి మనకి ఎక్కడుంటుంది అని మురారి అంటాడు. ఇంతలో ఇందువదన విసురుగా తన చేతిని వెనక్కి లాగేసరికి లోపల గోడకు ఆనుకుని ఉన్న నలుగురు ఒక్కసారిగా వేగంగా నేలను ఈడ్చుకుంటూ వచ్చి గుమ్మం ముందు ఉన్న గ్రిల్స్కు గుద్దుకుని ఆగుతారు. ఆ క్షణంలోనే నేలలోంచి చేతులు పుట్టుకొచ్చి వీళ్లను కూడా ఉన్న చోటే కట్టిపడేస్తాయి. అందరూ భయంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు. మెట్లు దిగిపోయి ఇక దేవుడు గదిలోకి వెళ్ళిపోతాము అనుకుంటున్న వాళ్ళు కూడా భయంతో ఉన్న చోటే ఆగిపోయి ఏడుస్తున్నారు. భయంతో వాళ్ళు చేసే ఆక్రందనలు ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో చందు కాస్త నెమ్మదిగా, అయ్యా, అక్కడే ఆగిపోయారేంటి, తొందరగా వచ్చేయండి అంటాడు. వీళ్ళు భయంతో మళ్ళీ ముందుకు అడుగేస్తున్నారు. ఇంతలో వీళ్ళ ముందు సడన్గా ప్రత్యక్షమవుతుంది ముగ్ధమోహిని. ఉలిక్కిపడి ఆగిపోతారు ముగ్గురు. ముందు నుంచున్న ఆ బొమ్మని ఆశ్చర్యంగా చూస్తున్నారు. పార్థు కూడా కళ్ళు పెద్దవి చేసి నివ్వెరబోయాడు. మీనాక్షమ్మ, ఆ బొమ్మ కూడా దెయ్యమే, పక్క నుంచి వచ్చేయండి తొందరగా నెమ్మదిగా అంటుంది లక్ష్మి. ముగ్గురు ఆ బొమ్మ వైపే భయంగా చూస్తూ
నెమ్మదిగా పక్కకు అడుగులు వేస్తున్నారు. అమ్మా, వీళ్ళు నీ కళ్ళు గప్పి తప్పించుకుందామనుకుంటున్నారు. అటూ ఇటూ నడుస్తూ చిన్న పిల్ల గొంతుతో వచ్చి రానట్లు మాట్లాడుతుంది ముగ్ధమోహిని. శారద మీదకు వెళ్ళబోతున్న ఇందువదన ఒక్కసారి వీళ్ళ వైపు చూసి, అన్నీ గమనిస్తూనే ఉన్నాను, ఇక్కడ ఎవరూ నా నుంచి తప్పించుకోలేరు తల్లి అనగానే అక్కడ కూడా నేలలోంచి చేతులు వచ్చి ముగ్గురి కాళ్లను బలంగా పట్టేసుకుంటాయి. ముగ్గురు పెద్దగా అరుస్తూ కాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక ప్రయోజనం లేకుండా పోయింది. భలేగా అయింది, మా అమ్మనే మోసం చేద్దామనుకున్నారా అని ముగ్ధమోహిని అక్కడ గంతులు వేస్తుంది. ఒక్కసారి కోపంతో వికృత రూపంలో ఉన్న ఇందువదన మరొక్కసారి తన రూపాన్ని అందంగా మార్చేసుకుని ఎంతో మమకారాన్ని నింపుకున్న చూపుతో ముగ్ధమోహిని వైపు చూస్తూ గాల్లో ఎగురుకుంటూ కింద ముగ్ధమోహిని పక్కన ప్రత్యక్షమవుతుంది. పైన ఉన్న నలుగురు ఊపిరి పీల్చుకుంటారు, కానీ కింద ఉన్న ముగ్గురు బిగుసుకుపోతారు. ఊపిరిని కూడా బిగబట్టి నిశ్చేష్టంగా చూస్తూ ఉన్నారు. ఇందువదన నెమ్మదిగా, రాకుమారి ముగ్ధ అంటూ ముగ్ధని చేతిలోకి తీసుకుని ఊయల ఊపుతున్నట్లు అటూ ఇటూ ఊపుతూ లాలిపాట పాడుతుంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. జరుగుతున్నదంతా కళ్ళప్పగించి చూస్తుండడం తప్ప అందరూ భయంతో గజగజ వణుకుతున్నారు. గొంతెండిపోతుంది అందరికీ. ఇందువదన మాత్రం వీళ్లపై ఉన్న కోపాన్ని ఒక్కసారిగా మరచిపోయి ముగ్ధ ప్రేమలో మునిగిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో అని వస్తున్న దుఃఖాన్ని కూడా బయటపడనివ్వకుండా విస్మయంగా చూస్తున్నారు అందరూ. ఇంతలో ముగ్ధ కళ్ళు మూస్తుంది. రాకుమారి ముగ్ధమోహినీదేవి అప్పుడే నిద్రపోయారా అని ఎంతో వాత్సల్యంతో అంటూ ఇందువదన ముగ్ధ నుదిటిపై ఒక ముద్దు పెట్టి నెమ్మదిగా చేతిని పైనుంచి కిందకు లాగగానే పైన సీలింగ్ నుంచి ఒక పెద్ద బంగారు ఉయ్యాల కిందకు వేలాడుతుంది. ఇందువదన లాలనగా ముగ్ధను ఆ ఉయ్యాలలో పడుకేసి ఒక ఊపు చిన్నగా ఊపి సడన్గా తన రూపాన్ని మళ్ళీ వికృతంగా మార్చేసుకుంటుంది. విశ్వనాథ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ తన చూపుడు వేలిని పెదవులకు అడ్డుగా పెట్టి, రాకుమారి ముగ్ధమోహిని నిద్రిస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండండి. మీ శ్వాస పీల్చే శబ్దం బయటకు వచ్చినా మీ ఊపిరి ఆగిపోతుంది అంటుంది కోపంగా. ఇక ఒక్కసారి అందరూ హడలిపోయి వాళ్ళ చేతిని నోటికి అడ్డంగా పెట్టేసుకుని భయపడుతూ చూస్తున్నారు. నోట్లో నుంచి శబ్దం రాకుండా ఆపగలిగారు, కానీ కళ్ళలోంచి నీరు ధారలా కారుతుంది మీనాక్షి త్రిపురలకు. ఒక్కసారిగా అప్పటి వరకు వీళ్ళ ఆక్రందనలతో మారుమోగుతున్న ఆ చోటు ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. అంత నిశ్శబ్దంలో దేవుడు గదిలో ఉన్న లక్ష్మి ఒక్కసారే గట్టిగా తుమ్ముతుంది. ఉలిక్కిపడి లెగిసిపోతుంది ముగ్ధ. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు కూడా చెవుల్లో సీసం పోసినంత భయంకరంగా ఉండేసరికి అందరూ ఒక్కసారి గట్టిగా చెవులు మూసేసుకున్నారు. అత్తయ్య, అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఈ రోజుతో మనందరం ఈ ఇంట్లోనే సమాధైపోవడం ఖాయమనిపిస్తుంది ఏడుస్తూ నెమ్మదిగా అంటుంది త్రిపుర. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.